భార్యలు వాళ్ళ పుట్టింటోళ్ళను పొగడం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్టు పొగడేస్తారంట. మా నాన్నలాగా చెప్పండి, మా అమ్మ ఎలాగా, మా చెల్లి ఎలాగా, ప్రపంచంలో తెలివైనడు మా తమ్ముడే, ప్రపంచంలో ప్రేమ ఉన్నది ఎవరన్నా మా అమ్మే, ప్రపంచంలో ఎవరన్నా ఓర్పు సహనం కలిగిన మా నాన్నే. అంటే ఇంకేళ్ళే అందరూ ఈవిడ తాలూకోలే మంచోళ్ళు. సరే ఈసారి మా తాలూకోలు చెప్పంటే ప్రపంచంలో కుళ్ళుమోహన్ ఎవరన్నా ఉన్నారంటే మీ అమ్మే అందంట. నీ పుట్టింటోళ్ళు ఎంత వెనకేసుకొస్తున్నావే అడుగుతున్నాను. నీ భర్త పుట్టిన ఇల్లు నువ్వు ఎందుకు వెనకేసుకు రావు? బుద్ధి జ్ఞానం వేడాలి, గుర్తుపెట్టుకో. భర్త గౌరవం పోతే ఎవరు గౌరవం పోయినట్టండి? నీ గౌరవం పోయినట్టే. భర్తకి భవిష్యత్తు పోతే ఎవరి భవిష్యత్తు నీ భవిష్యత్తు పోయినట్టే. భర్త ప్రాణాలకు ప్రమాదం అయితే ఎవరి జీవితానికి ప్రమాదం చెప్పండి? నీ జీవితానికి ప్రమాదమే. టై అని లేచి ప్రతిదానికి రోడ్డు మీదకి రాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడితే పోలీస్ స్టేషన్లు, మాట్లాడితే కోర్టులు, మాట్లాడితే పుట్టింటికి ఇవి వద్దు, ఇవి పనికొస్తాయి అనుకుంటున్నారా అని ఎవరైనా సలహా అడిగితే అది చెప్తాను నేను. అమ్మ త్వరగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇవ్వకండి, ఎందుకంటే ఈ కంప్లైంట్ ఇప్పుడుతో పోదు, రేపు పొద్దున మీ ఇద్దరు కలిసిపోయిన ఏదో ఒక రోజు ఆడికి జ్ఞాపం వస్తుంది. ఆ జ్ఞాపం వచ్చినప్పుడే ఆ రోజు నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావు నాకు గుర్తుంది అంటాడు. గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు నాకు గుర్తుంది అంటాడు. గుర్తుపెట్టుకో. అందుకు గుర్తుపెట్టుకోండి, ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా మేకాలను చూసి నేర్చుకోవాల్సింది. ఆ మనిషి ఎలా అటోడైనా, మీ నాన్నకి వ్యతిరేకమైన వాడైనా నీ సపోర్ట్ ఎవరికి ఉండాలి చెప్పండి? నీ భర్తకు ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, భర్త కష్టాన్ని పుట్టింటికి పంపొద్దు, భర్త కళ్ళు కప్పే పని చేయొద్దు, భర్త కన్నా ఎక్కువ నీ పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వద్దు. ఎందుకంటే తల్లిని తండ్రిని విడిచి భార్యని పురుషుడు అత్తుకుంటాడన్నది ఎంతో వాస్తవమో, అదర్ సైడ్ తల్లిని తండ్రిని విడిచి భర్తను భార్య అత్తుకోవాలన్నది కూడా చెప్పండి అంతే బాధ్యతతో కూడిన వాస్తవం. ఇది పురుషుడికే కాదు చెప్పండి, స్త్రీకి కూడా. నువ్వు వాళ్ళని నత్తుకుంటే ఈయన నత్తుకోలేవు, ఈయన నత్తుకుంటే వాళ్ళని నత్తుకుని ఉండడానికి ఊరిలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్దవారికి ఆ సైడ్ అయినా ఈ సైడ్ అయినా వాళ్ళిద్దరూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని విడిచి వీళ్ళిద్దరు అత్తుకుంటేనే కాపురాలు బాగుంటాయి. ఈవిడ వాళ్ళని ఇంకా అత్తుకున్నా కాపురాలు బాగు, ఈయన వీళ్ళని ఇంకా అత్తుకుని ఉన్నా కాపురాలు బాగు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, రావాలి, ఉండాలి, చూడాలి, హాయ్ బాయ్ అంతవరకే తప్ప మధ్యలోకి వచ్చి అలా చక్క పెడతానన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మధ్యలోకి వచ్చి చక్క పెట్టేవాళ్ళు ఎవరు? యానాతాన్లు ఎవరు లేరు, అందరూ పెట్రోల్ వేసి బ్యాచే. చక్క పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు.